12 ఏళ్ల క్రితం క్రైమ్ వేరు, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా క్రైమ్ జరిగే తీరు, దాని విధానం మారుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు దొంగిలించి షాపింగ్ చేయడం తెలిసిందే. పిన్ నెంబర్ కొట్టేసి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం కొత్త విషయమేమీ కాదు. కంప్యూటర్లను హ్యాక్ చేసి వాటిని పనిచేయకుండా నిలిపివేయడం, డబ్బులు ఇస్తేనే విడుదల చేయడం మరో తరహా నేరం. డిజిటల్ అరెస్ట్. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంక్ ఖాతా, సిమ్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తి అయ్యేంత వరకు అక్కడ నుంచి కదలకూడదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తేనే వదిలేస్తామని చెప్తారు. వారి ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికి వెళ్ళనీయకుండా ఒక రకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే డిజిటల్ అరెస్ట్. మరి దీనికి ఏం చేయాలి? భారతీయ చట్టాల్లో ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ అనేది లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులం అని చెప్పి విచారణ చేస్తున్నామని అంటే భయపడొద్దు. వెంటనే కాల్ కట్ చేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు కానీ అధికారులు కానీ కాల్ చేసి బెదిరించడం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీస్ పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి వారిని కలుస్తామని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య వివరాలను చెప్పకూడదు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయడమో, ప్రభుత్వ సైబర్ క్రైమ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారానో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టూడెంట్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.